ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, మనం కీర్తనల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఈ వచన భాగంలో భక్తుడైనటువంటి దావీదు కీర్తనగా ఈ విధంగా పాడుతున్నాడు. ఏమని పాడుతున్నాడంటే, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు అని దేవుని గురించి చెప్తున్నాడు కదా. మరి దావీదు గురించి మనము దైవ గ్రంథంలో ధ్యానం చేస్తే, దావీదుకు ఉన్నటువంటి స్టేటస్ ఏందయ్యా అమ్మా? దావీదుకు ఉన్న స్టేటస్ ఏంది? అతడు రాజు కదా. ఒక రాజు అతిశయాస్పదంగా అతిశయపడే విధంగా చాలా ఉంటాయి కదా. ఆ రాజ్యంలో సంపదలు ఉండొచ్చు, ఆ రాజ్యంలో పాడి పశువులు అధికంగా ఉండవచ్చు, లేకపోతే ఇంకొకటి ధనము కావచ్చు, లేకపోతే సైనిక బలం కావచ్చు, ఆయుధాలు కావచ్చు, మరి ఏదైనా కానీ ఆ దేశంలో సమృద్ధిగా ఉండవచ్చు. అయితే ఈ దావీదు రాజు వాటిని బట్టి అతిశయపడేవాడుగా మనము గమనించలేం. వాటిని బట్టి కాదు కానీ దావీదు అతిశయపడుతుంది, దేవా నీవే నాకు కేడంగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నీవే నా తల ఎత్తువాడవుగాను ఉన్నాడని చెప్పేసి దేవుని బట్టి అతిశయపడతా ఉన్నాడు. అర్థమవుతుందా? దావీదుకు తనకున్న హోదాను బట్టి అతిశయపడట్లేదు కదా, లేకపోతే ఇంకా తనకున్నటువంటి వెనకలో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ను బట్టి అతిశయపడట్లేదు, కానీ దేవుని బట్టి అతిశయపడేవాడుగా మనము దావీదును చూస్తున్నాం కదా. దావీదును చూస్తున్నాం. మనకు కూడా వ్యక్తిగతంగా మనకు కూడా దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టేటస్ అనేది ఉంటుంది. కొందరికి ఉద్యోగం ఇచ్చి ఉండొచ్చు, కొందరికి అధికంగా పొలాలు ఇచ్చి ఉండవచ్చు, ఇంకా కొందరికి ధనం ఉండొచ్చు, కొందరికి పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు, ఇంకొకటి ఏదో దేవుడు వారిని బట్టి వారి కుటుంబాలను బట్టి దేవుడు ఆశీర్వదించి ఏదైనా ఇచ్చిండవచ్చు. అయితే వాటిని బట్టి మనం అతిశయపడవలసినటువంటి అవసరం లేదు. వాటిని బట్టి మనం అతిశయపడకూడదు కూడా విశ్వాసలంగా. అయితే ఏమిటిని మనము బట్టి అతిశయపడేవారిగా ఉండాలంటే, మన ప్రభువును బట్టి మనం అతిశయపడేవారిగా ఉండాలి. అర్థమవుతుందా అయ్యా అమ్మ ఈ మాటలు? దావీదు తనకున్నటువంటి స్థితిని బట్టి అతిశయపడట్లేదు, కానీ దేవుని బట్టి అతిశయపడుతున్నాడు. ఎందుకు దేవుని బట్టి అతిశయపడుతున్నాడు? దైవ గ్రంథంలో నుంచి మనం చదువుదాం, చూద్దాము. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 16వ అధ్యాయం చదువుకుందాం. 10వ వచనం. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదుకువారు హృదయమునందు సంతోషించుదురు. చాలు. గమనిస్తున్నారా? దైవ గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడింది. ఇంతవరకు మనం చదివినాం. దావీదు మహారాజు అయితే తనకున్నటువంటి స్థితిని బట్టి అతిశయపడట్లేదు, కానీ దావీదు మహారాజు దేవుని బట్టి అతిశయపడేవాడుగా ఉన్నాడు. ఎందుకు దేవుని బట్టి అతిశయపడాలి అంటే, దైవ గ్రంథం దానికి సమాధానం ఇస్తూ తెలియజేస్తుంది. 16వ అధ్యాయం 10వ వచనంలో, ఆయన పరిశుద్ధ నామమును బట్టి. ఏమిటిని బట్టి మనం అతిశయపడవచ్చు అయ్యా అమ్మా చెప్పండి? మనం దేవుని బట్టి ఏదిని బట్టి మనం అతిశయపడవచ్చు అంటే, మన దేవుని నామం ఎటువంటిది? పరిశుద్ధమైనది. నామము అంటే ఏంటంటే పేరు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు అని అర్థమని దైవ గ్రంథంలో వ్రాయబడింది. మరి ప్రియమైనటువంటి వారులారా, దైవ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, పైన ఆకాశమందును క్రింద భూమి యందును మనుషునికి ఏ నామమున రక్షణ ఉందా? ఆశీర్వాదం ఉందా? దీవెన ఉందా? లేదు. యేసుక్రీస్తు నామం ద్వారా మాత్రమే ఏముంది?
రక్షణ అనేది ఏంది? ఆశీర్వాదం ఉంది, దీవెన ఉంది. ప్రేమైనటువంటి వారలారా గమనించండి, ఆయన నామం పరిశుద్ధమైనది, ఆయన నామం నీతి కలిగినది, ఆయన నామం యథార్థమైనది. ఆయన నామాన్ని గురించి మనం వర్ణించుకుంటూ పోతే మన శక్యము కూడా కాదు, అంత పరిశుద్ధమైనది కదా ఆయన నామం. అందుకే దైవ గ్రంథంలో దూతలు ఏం చేస్తున్నారు? యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక ఏం చేస్తున్నారు? స్తుతిస్తున్నారు. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో మనం కూడా దేవుని నామం పరిశుద్ధమైనదని మనము గుర్తెరిగి ఆయన నామాన్ని బట్టి మనం అతిశయపడేవారుగా ఉండాలి. కానీ మన ప్రభువును బట్టి మనం అతిశయపడవచ్చు. ఎందుకంటే మన ప్రభువులో ఏమీ లేదు. పాపం ఉందా? మన ప్రభువులో దోషం ఉందా? మన ప్రభువులో కపటం ఉందా? మన ప్రభువులో అన్యాయం ఉందా? లేదు. కాబట్టి ఆలోచన చేయండి, మన ప్రభువును బట్టి మనం ఆ విధంగా అతిశయపడేవారుగా ఉండాలా. అందుకే దైవ గ్రంథం సెలవిస్తుంది, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఏం చేయాలమ్మా? అతిశయపడాలి. ఈ విషయంలో అతిశయపడదాం మనం. ఇంకా దైవ గ్రంథంలో చదువుదాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం చదువుకుందాం. 24వ వచనం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. గమనిస్తున్నారా? గమనిస్తున్నారా ప్రియులారా? మనం దేన్ని బట్టి అతిశయపడేవారుగా ఉండాలంటే ఇక్కడ ఎవరు తెలియజేస్తున్నారు? స్వయాన దేవుడే తెలియజేస్తున్నాడు. ఏమిటిని బట్టి మనం అతిశయపడేవారుగా ఉండాలంటే దైవ గ్రంథాలు ఇక్కడ మనం చదువుతున్నాం 24వ వచనంలో, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించే దేవుడున్నాడని తెలుసుకొని ఆయన్ను బట్టి మనం ఏం చేయాలా? అతిశయపడాలా కదా. యేసు ప్రభు కృప కలిగిన దేవుడని మనం అతిశయపడాలండి. యేసు ప్రభు కృప లేకపోతే ఇంకా ఈనాడు నీవు నేను సజీవులుగా ఉండేవారమో కాదు కదా. ఈనాడు ఆయన సన్నిధిలో కూర్చున్నామంటే మనకున్న పేరును బట్టి కాదు, మనకున్న హోదాను బట్టి కాదు, మనకున్న స్థితిగతులను బట్టి కాదు, దేవుని కృప ద్వారానే మనం ఆయన సన్నిధిలో కూర్చున్నాం. దేవుని కృప లేకపోతే ఇంకా ఆయన సన్నిధిలో ప్రవేశించే హక్కు అధికారం కూడా మనకు లేదు కదా. యేసు ప్రభు పాపం లేని వాడని తెలుసు. ఆయన దగ్గర ఉండేవాళ్ళు కూడా ఏ విధంగా ఉంటారు? పాపం కలిగిన వారు ఉంటారా? పాపులను ప్రేమించి తన రక్తంతో కడిగి పరిశుద్ధపరుస్తాడు. పరిశుద్ధపరచబడిన వాడు పరిశుద్ధుడు అవుతాడు, కానీ పాపాత్ముడు కాడు. కాబట్టి ఆయన రక్తం ద్వారా కడిగి ఆయన కృపనిచ్చాడు. ఆయన కనుక కృపని ఇవ్వకపోతే ఇంకా ఆయన సన్నిధిలో మనం ఈ విధంగా కూర్చోలేం. పాపములతో, అపరాధములతో, శాపములతో, మోసములతో మన జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నటువంటి వారమండి. అయితే దేవుడు మనల్ని ప్రేమించే కృపచేత ఏం చేసినాడు చెప్పాలా? అందరూ ఇప్పుడు మీరే పూర్తి చేయాలి. కృపచేతే దేవుడు మనల్ని ఏం చేసినాడు? రక్షించినాడు. కాబట్టి కృపచేత దేవుడు రక్షించే దాన్ని బట్టి మనం ఏం చేయాలా? అది అతిశయపడాలా, గొప్పగా చెప్పుకోవచ్చు, గర్వంగా చెప్పుకోవచ్చు. ఇంకా ఆయన నీతి న్యాయములు జరిగించే దేవుడు అని చెప్పేసి మనం ఆయన్ని బట్టి అతిశయపడవచ్చు కదా. యేసు ప్రభు న్యాయవంతుడు, సర్వశక్తుడు, అన్యాయము చేయుట అసంభవమని రాయబడింది. మానవుడైతే అన్యాయం చేస్తాడు కదా. అన్యాయం చేస్తాడో చేయడా? తన ఆలోచన బట్టి తనకి ఎంత ఆదాయం వస్తుందో చూసుకొని కదా, తనకు మేలు కలుగుతుంది అని అనుకొని పరుని ఏం చేస్తాడంటే అన్యాయం చేస్తాడు. నాడు ఎంతమంది అన్యాయం చేయబడుతున్నారు కదా, పెద్దవారి చేతిలో
అధికారుల చేతిలో, ఎంతోమంది చేతిలో చాలామంది అన్యాయం పొందుతున్నారు. కానీ అన్యాయం చేసే పని పక్షాన ఎవరైనా మాట్లాడతారా? వాడు అన్యాయం పొందినాడని తెలిసిన కానీ మౌనంగా ఉంటారు ప్రియులారా. అయితే మన ప్రభు దగ్గర ఎవరి రికమెండేషన్లు చెల్లవు, జరగవు. ఎందుకంటే ఆయన నీతి న్యాయములను చూచేవాడు. దేవుడు ప్రతిదీ చూస్తాడని మనం గడిచినటువంటి దినాల్లో జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి ఆలోచన చేయండి, మన ప్రభు న్యాయవంతుడని చెప్పేసి మనం అతిశయపడాలా? మన విషయంలో ప్రతి దానిలో కూడా ఆయన న్యాయం చేస్తాడని మనం అతిశయపడాలా? మన దేవుడు మనకు అన్యాయం చేయడు. అన్యాయం చేస్తాడా? మన ప్రభు అన్యాయం చేసేవాడు కాదు, న్యాయం చేస్తాడు. మనకు అన్ని విషయాల్లో మన పక్షాన ఉంటాడు. దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు అని దేవగ్రంథంలో వ్రాయబడిందండి. కాబట్టి ఆలోచన చేయండి, దేవుడు మన పక్షాన ఉండి ఆయన న్యాయం తీరుస్తాడు. కాబట్టి ఈ న్యాయవంతుడైన ప్రభువును బట్టి మనం ఏం చేయాలా? అతిశయపడేవారిగా ఉండాలా. ఇంకా దైవగ్రంథంలో చదువుదాం, దాటిపోక. కీర్తనల గ్రంథం 64వ అధ్యాయం 10వ వచనం. కీర్తనల గ్రంథం 64వ అధ్యాయం 10వ వచన భాగాన్ని చదవండి. నీతిమంతుడు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణు జొచ్చెదరు. యథార్థ హృదయులందరూ అతిశయిల్లుదురు. చాలు. ఇంకా దేన్ని బట్టి మనం అతిశయపడవచ్చు అంటే యథార్థ హృదయాన్ని బట్టి. దైవ గ్రంథంలో యోబు గ్రంథానికి వద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం, 1వ అధ్యాయంలోనికి రండి. 1వ వచనం చదవండి. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనైంది, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. చాలు. ఇప్పుడు 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునైండి, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. చాలు. గమనిస్తున్నారా? స్టేట్మెంటు, ఈయన గురించి స్టేట్మెంటు 1వ అధ్యాయంలో రాయబడింది. ఆయన ఏ విధంగా ఉన్నాడు? యథార్థవంతుడిగా ఉన్నాడు. మాత్రమే కాక బైబిల్ గ్రంథం ఇచ్చే స్టేట్మెంట్ మాత్రమే కాక 2వ అధ్యాయం 3వ వచనంలో ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు యోబును గురించి? అయ్యా చెప్పాలా, ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? స్వయాన దేవుడే యోబును గురించి మాట్లాడుతూ చెబుతున్నాడు, అతడు యథార్థవంతుడు. ఎటువంటి వాడు? యథార్థవంతుడైనటువంటి వాడు. కాబట్టి మన దైవ గ్రంథంలో చూస్తూ ఉన్నాం, అతడు గొప్ప సాక్ష్యం కలిగి తన సాక్ష్య జీవితాన్ని కాపాడుకొని రెండింతల ఆశీర్వాదాన్ని అతడు తిరిగి పొందగలిగినాడు. యథార్థత వదిలిపెట్టింటే తిరిగి పొందేవాడా? చెప్పాలా, అయ్యా చెప్పాలా. యథార్థత వదిలిపెట్టింటే మధ్యలో తన భార్య చెప్పినట్లు, తన స్నేహితులు చెప్పినట్లు రెండింతల ఆశీర్వాదాన్ని పొందగలిగేవాడా? లేదు. కుమారులు పోయినా కదా, ఒంటెలు పోయినా, ఎడ్లు పోయినా, మేకలు పోయినా, పనివారు పోయినా, ఇంకా తన ఆరోగ్యం పోయినా అతడు యథార్థతను వదిలిపెట్టలేదు. బైబిల్ గ్రంథంలో ఇంకా ఆయన అంటాడు, ఒకసారి చూడండి 9వ వచనంలో, 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. 9:10. అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకుందువా? దేవుని దూషించి మరణము కమ్మనేను. 10వ వచనం. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడుచున్నట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును అనుభవింప తగదా అనేను.
ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటలతోనైనను అది పాపము చేయలేదు. గమనిస్తున్నారా అమ్మయ్య, గమనిస్తున్నారా లేఖనాల్ని? యోబు ఎంత యథార్థంగా ఉన్నాడో చూడండి. ఆయన ఆరోగ్యం క్షీణించినప్పటికీ కూడా యథార్థతను విడవలేదండి. మరి మన సంగతికి వస్తే ఆలోచన చేయండి. చిన్న చిన్న వాటికే చాలామంది అంటారు, దేవుడు ఉన్నాడా, దేవుడు నా వంక చూడకోకుండా ఉన్నాడా అని చెప్పేసి చాలామంది అంటూ ఇంకా దేవుని దూషించే వారిగా ఉన్నారు. అయితే దేవుడు ప్రతిదీ కూడా చూస్తున్నాడు, ప్రతిదీ కూడా ఆయన మానిటరింగ్ చేస్తున్నాడు. ఆయనకి ఏది ఇవ్వాలో తెలుసు, మన నుండి ఆయన ఏది తీసేసుకోవాలో తెలుసు. బైబిల్ గ్రంథంలో రాయబడింది, ఇదే 1వ అధ్యాయం 21వ వచనంలో అంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, ఆయన నామమునకే స్తుతి కలుగునుగాక. ఇచ్చేది దేవునికి తెలుసు, తిరిగి తీసుకునేది కూడా దేవునికి తెలుసు. కాబట్టి ఆ యోబు యథార్థతను వదలలేదు, కాబట్టి రెండింతల ఆశీర్వాదాన్ని పొందాడు. తన యథార్థతను బట్టి ఇప్పుడు యోబు అతిశయపడవచ్చా లేదయ్యా? అమ్మా చెప్పండి, అయ్యా చెప్పండి, యోబు తన యథార్థతను బట్టి అతిశయపడవచ్చా, పడలేడా? ఆలోచన చేయండి ప్రియులారా. యోబు తన యథార్థతను బట్టి అతిశయపడవచ్చు. మనకు కూడా ప్రభు చెబుతున్నాడు, తన ఆత్మ ద్వారా గ్రంథంలో రాస్తున్నాడు, యథార్థవంతులు అతిశయలుతులారట, అతిశయపడే విధంగా ఉంటారు. యథార్థతను బట్టి, యథార్థతను కాపాడుకునడాన్ని బట్టి చాలామంది మాట విషయంలో యథార్థతను పోగొడతారు, ప్రవర్తన విషయంలో యథార్థతను కోల్పోయేవారుగా ఉంటారు కదా. ఇంకా క్రియల విషయంలో కూడా యథార్థతను పోగొట్టుకునేవారుగా ఉంటారు. మనం ప్రభు పిల్లలం, ప్రభు రక్తం చేత కడగబడినాం. మన మాట అవునంటే అవునో పూర్తి చేయండి, కాదంటే కాదని ఎండవలేను, అంతకు మించి ఉండేది దుష్టుని ఉండేది పడుతుంది. అవసరమా ఇంకా మనకు అది ఎంత? కాబట్టి మన పరిధి ఏదో మన పరిధి లోపలగానే ఉండాలా, విస్తృతం మనకు అవసరం లేదు. కాబట్టి ఆలోచన చేయండి, మన యథార్థతను మనం కాపాడుకుంటే మన యథార్థతను బట్టి మనం అతిశయపడేవారిగా ఉంటాం కదా. మరొక మాట దాటి వెళ్దాం. దైవ గ్రంథంలో మనం గమనించినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కాపట్యముతోనూ దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకుంటమని విశేషముగా మీ ఎడలను నడుచుకుంటమనియు మా మనసాక్షి సాక్ష్యం ఇచ్చుటయే అన్నాడు. ఇంకా భక్తులు చెబుతున్నాడు, మాకున్నటువంటి అతిశయం ఏంటంటే చెబుతున్నారు, పరిశుద్ధాత్మతోనూ నిష్కపట్యముతోనూ దేవుని కృపతో లోకములో మేము నడుచుకున్నాం. మాత్రమే కాక మీ ఎదుట కూడా మేము నడుచుకున్నాం. ఈ విషయాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే, మనం అతిశయపడేవారిగా ఉండాలంటే పరిశుద్ధతతో మనం నడుచుకునేవారిగా ఉండాలి కదా. పరిశుద్ధత దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. ఎందుకు దేవుడు మన నుండి పరిశుద్ధత కోరుకుంటున్నాడు? మన ప్రభు ఏమై ఉన్నాడు అమ్మా? మనల్ని పిలిచిన దేవుడు ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడై ఉన్నాడు. నేను పరిశుద్ధుడై ఉన్నలాగున మీరు కూడా పరిశుద్ధులై ఉండు అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనం పరిశుద్ధత కలిగి ఉంటే ఆ పరిశుద్ధతను బట్టి మనం అతిశయపడవచ్చు. ఇంకా నిష్కపటముతోనే ఉండాలా. ఏ విధంగా ఉండాలి ప్రియులారా? నిష్కపటముతోనే ఉండాలా. నిష్కపటులుగా ఉంటే వాటిని బట్టి మనం అతిశయపడవచ్చు. భక్తులు ఆ విధంగా నడుచుకున్నారండి. భక్తులు నిష్కపటతో నడుచుకున్నారు, లోకంలో నడుచుకున్నారు. మాత్రమే కాక సంఘములు కూడా నడుచుకున్నారు. మనం కూడా అంతే. దేవుని సన్నిధిలో పరిశుద్ధతోనూ నిష్కపటంతోనూ నడుచుకోవాలా. మన ప్రభువు అలాగే నడిచాడా లేదా కదా?
మన ప్రభువును పోలి మనం నడుచుకొంచున్నాం. మన ప్రభువు ఆ పత్రికలో రాయబడింది, తన అడుగు జాడల యందు మనము నడుచుకొనున్నట్లు. మన ప్రభువు నిష్కపటుడుగా బ్రతికాడు. కాబట్టి మనం కూడా ఏ విధంగా బ్రతకాలా? పాము వల్లే వివేకమును, పావురం వల్లే నిష్కపటులై ఉండుడని దేవుడు రాశాడు. కాబట్టి మనం నిష్కపటంగా బ్రతకాలా. అయితే నిష్కపటంగా బ్రతికితే దాన్ని బట్టి మనం అతిశయపడేవారుగా ఉంటాం. ఇంకా దైవ గ్రంథంలో దాటి వెళ్దాం. గమనించినట్లయితే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనాన్ని చదవండి. నేను త్వరగా ముగింపులోనికి వస్తాను. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం, 14 నుండి కూడా చదువుకుందాం. మీరు మూర్ఖమైన వర్కర జనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనిందులైనై దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చాదబట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేనదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు, క్రీస్తు దినమున నాకు అతిశయ కారణమగును. గమనిస్తున్నారా? క్రీస్తు కొరకై పడినటువంటి కష్టం అర్థమవుతుందా? క్రీస్తు కొరకై పడినటువంటి కష్టం వలన మనం అతిశయపడవచ్చు కదా. ప్రభు పనిలో ఎంతోమంది ఎంతో కష్టపడేవారుగా ఉన్నారండి. ఉన్నారా లేదా? ప్రభు పనిలో కష్టపడినారా లేదా? ఎంతోమంది భక్తులు ప్రభు పనిలో కష్టపడినారు, తమకున్నదన్నే అమ్మి కదా. ఇంకా ప్రభు పనిలో తమ జీవితాలని అర్పించి ప్రభు పనిలో కష్టపడ్డారు. ప్రభు పనిలో తమ ఆస్తులను పోగొట్టుకున్న వారు ఉన్నారు. ప్రభు పనిలో ఇంకా తమ యొక్క కుటుంబం వారిని పోగొట్టుకున్న వారు ఉన్నారు. ప్రభు పనిలో తమ బంధువులను పోగొట్టుకున్న వారు ఉన్నారు. ప్రభు పనిలో తమ ప్రాణాలనే, చెప్పండి అయ్యా, ప్రభు పనిలో తమ ప్రాణాలనే పోగొట్టుకున్నారు. స్టెఫను ప్రభు పని చేస్తూ చనిపోయినాడా? తన పని చేసుకుంటూ చనిపోయినాడా? ప్రభు దేవుని వాక్యం చెబుతూ చనిపోయినాడా? తన మాటలు చెబుతూ చనిపోయాడా? ఆలోచించండి, గమనించండి. ప్రభు పనిలో కష్టపడ్డారు. ప్రభు పనిలో కష్టపడ్డారు. ప్రాణాలను సహితం లెక్క చేయలేదు. మరి మన కష్టం ఏంది? రెక్కలు ముక్కలు చేసుకొని పని చేస్తుంటాం మన కుటుంబం కొరకు, మన ఎదుగుదల కొరకు, మన తల పైకెత్తుకొనడానికి, సంఘం క్షేమాభివృద్ధికి కొరకు మన కష్టం ఏది? ఆత్మల రక్షణ కొరకు మన కష్టం ఏది? విశ్వాసుల ఐక్యత కొరకు మన కష్టం ఏది? కదా, మన కష్టం ఉండాలన్నా వద్దా? బైబిల్ గ్రంథంలో దేవుడు రాశాడు, అందరూ తమ సొంత కార్యాలని చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూచి చూడనట్లు, పట్టించుకున్నట్లు పోతా ఉంటారు. మరి దేవుని పనిని ఎంత మాత్రం చేస్తూ ఉన్నాం? ఆలోచన చేయండి. ఇక్కడ భక్తుడు చెబుతున్నాడు, ఏమని చెబుతున్నాడంటే, నేను పడిన కష్టం నిష్ప్రయోజనం కాలేదు, అది దేవుని ఎదుట నాకు అతిశయానికి కారణం అవుతుంది అన్నాడు. మరి మనం ఆ మాట చెప్పగలుగుతామా? జానయ్యబ్బ అయితే చెప్తాడు, నిరంతరం పోతూనే ఉంటాడు. 1 గంట బయట డ్రైవ్ చేస్తేనే విసుగొచ్చాది, మైండ్ పని చేయదు. అంత డ్రైవింగ్ చేసి ఇచ్చి కూడా 10 నిమిషాల్లో రెడీ అయ్యి వచ్చాడు మందిరానికి. ఆయన చెప్పుకుంటాడు, అతిశయపడతాడు ప్రభు కొరకే కష్టపడ్డాడని. మరి ఏంది? మనకున్న పరిధిలో మనం కష్టపడవచ్చు కదా, పడచ్చా పడకూడదయ్యా? మన దగ్గర ఎంతోమంది ఉంటారు, ప్రభువుని గురించి చెప్దాం. విశ్వాసులు ఉన్నారు, వాళ్ళను బలపరచడానికి దేవుని గురించి మాటలు చెప్దాం. సహోదరి లైసమ్మ గారు చేసి తల్లిగారు అవ్వ ఎప్పుడు వచ్చినా కానీ లోక విషయాలు ఏం మాట్లాడతావు, ఎప్పుడు దేవుని గురించి చెప్తా ఉంటుంది. బలపరచబడతాం, అట్లాగా జ్ఞాపకం చేసుకుంటుంటాం లేఖనాలను. అలాగా 2-3 కూడిన చోట ప్రభువు ఉంటానన్నాడు. 2-3 కూడిన వ్యవహారాల చోట ప్రభు ఉంటాడా?
ప్రభు కొరకు కూడుకుంటే ప్రభు ఉంటాడు. మనం ఇష్టం వచ్చిన ముచ్చట్లు మాట్లాడుకుంటే ప్రభువే ఆయన చేస్తాడు కదా. కాబట్టి మీరు ప్రభు అన్నాడు, మీరు వ్యర్థమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించమన్నాడు, కానీ పట్టుకొని వేలాడుతూ అవి మాట్లాడుకుంటూ కాలం గడపమని చెప్పలేదు. కాబట్టి ఆలోచన చేయండి. మనం మెయిన్ పాఠంలోనికి వస్తున్నాము. భక్తుడు అన్నాడు, నేను ప్రభు కొరకై పడినటువంటి కష్టము నాకు అతిశయపడడానికి ఉందని చెప్తున్నాడు. మనకు కూడా క్రీస్తు కొరకై కష్టపడాలా, అప్పుడు ప్రభు ఎదుట మనం అతిశయపడగలుగుతాం కదా. ఇంకా దైవ గ్రంథాలు ఇలాగా చదువుకుంటే చాలా మాటలు రాయబడ్డాయి. అయితే సమయం అయింది, చివరికి ఒక మాట చెప్పేసి నేను కొడుకుని ముగిస్తాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం చదవండి. 31వ వచనాన్ని చదువుకుందాం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలనని వ్రాయబడి ఉన్నది నెరవేరునట్లు దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము నాయను. గమనిస్తున్నారా? నేను ఆరంభంలో చెప్పినాను, ఏ మాట చెప్పినానంటే దావీదుకు అతిశయాస్పదమునకు కారణం ఏంది? ప్రభువు కదా. తనకున్నటువంటి స్టేటస్ కాదు, తనకున్న హోదా కాదు, తనకున్నటువంటి వెనకలంగా ఏదో రాజు కాబట్టి ఎన్నైనా చెప్పుకోవచ్చు మనం. కానీ వాటిని బట్టి అతిశయపడేవాడుగా దావీదు ఉన్నాడా? లేడు. ప్రభువుని బట్టి అతిశయపడతా ఉన్నాడు. మనం కూడా మన జీవితాల్లో ఇక్కడ అతిశయించడానికి దేవుని వాక్యం చెబుతుంది. 31వ వచనంలో అతిశయించువాడు ఎవరిని బట్టి అతిశయపడాలంట? ఎవరిని బట్టి అతిశయపడాలంటయ్యా? ప్రభునందు. ఎందుకు అతిశయపడాలా అంటే ఇక్కడ రాయబడబడింది, దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతకు విమోచనమును ఆయను. కాబట్టి ఈ విధంగా ఆయన అయ్యాడు. కాబట్టి మన ప్రభువునందు మనం అతిశయపడేవారుగా ఉండాలా. ఈ దినం మనం జ్ఞాపకం చేసుకొస్తున్నాం. ఇంకా మీరు దైవ గ్రంథంలో ధ్యానం చేయండి. దేవుడు మీతో మాట్లాడతాడు తన గ్రంథంలో నుండి. ఇంకా అనేకమైన సత్యాలు, అనేకమైనటువంటి మాటలు దేవుడు మీకు బయలుపరుస్తాడు. సమయం అవుతుంది కాబట్టి మనం ఈ కూడికను ముగించుకుందాం. మరి పెద్దలు, సేవకులు జానయ్య గారు ప్రార్థన చేసి ఈ కూడికను ముగిస్తారు. ప్రేమగల తండ్రి, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు మీ పాద సన్నిధిలో మా కొరకై మీ గ్రంథంలో వ్రాయబడిన మాటలను మీ దాసుని ద్వారా మా దృష్టికి తెచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ యందు విశ్వాసం ఉంచి మీ రక్తంలో కడగబడిన మీ పిల్లలమైన మేము ఈ లోకంలో ఉండగా దేని యందు మేము అతిశయపడాలనో, దేన్ని బట్టి అతిశయించాలనో లేఖన భాగములలో నుండి మా దృష్టికి తెచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్పవాడు, రాజు అయినప్పటికీ కూడా తనకున్న రాజు అనేటువంటి ఆ గొప్ప పదాన్ని బట్టి అతిశయించలేదు. రాజు కనుక అనేక వనరులు అతనికి ఉంటాయి, ఆస్తిపాస్తులు ఉంటాయి, మరి అధికారం ఉంటుంది, ఇంకా వెండి బంగారాలు ఉన్నాయి. కానీ వాటి వలన ఆయన అతిశయించలేదు. కానీ కేవలము నాయన మిమ్మును బట్టి అతిశయిస్తున్నట్లు మేము చూడగలుగుతున్నాం. అలాగనే ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించాలని. అవును ప్రభువా, అంత మాత్రమే కాకుండా మీ గ్రంథంలో వ్రాయబడినట్లు మరి యథార్థతను బట్టి అతిశయించాలని, ఇంకా భక్తిని బట్టి, విశ్వాసాన్ని బట్టి, ప్రభువు చేసిన మేలులను బట్టి, లేదా ఈ లోకంలో మేము చేస్తున్న పరిచర్యను బట్టి, నమ్మకత్వాన్ని బట్టి, నాయన మీరు చూపుతున్న కృపను బట్టి ప్రభువునందే అతిశయించాలని మీ గ్రంథంలో రాయబడినది కై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అవును ప్రభువా, అలాగున ఈ లోకంలో మేము మీ కొరకై ఏది చేసినా ఆ చేసిన దానిని బట్టి మేము అతిశయపడాలని మీ గ్రంథంలో రాయబడి ఉన్నది. లోకానుసారమైన అతిశయం కాకుండా
వాస్తవానుసారమైన అతిశయం ప్రభువునందు మాకు ఉన్నది అని మీ గ్రంథంలో తెలిపినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాంటి మా తండ్రి నమ్మకత్వం మేము కలిగి ముందు సాగడానికి సాయం చేయండి. వాక్యం అందించిన మీ దాసుని బలపరిచి ఇంకా బహుగా వాడుకోనండి. ఈ రాత్రి మీ పాద సన్నిధికి చేరవచ్చిన చిన్నలను పెద్దలందరినీ కూడా కనికరించి మీ దీవెనలతో పంపుమని, రేపటి పనులలో ఈ రాత్రి మంచి విశ్రాంతి అన్నిట్లో సహాయం చేసి యథావిధిగా రేపు రాత్రి మరలా సంఘ సమాజ కూడికకు మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి నడిపించమని, అంతవరకు కూడా మీ కృపలో ఒక్కొక్కరిని భద్రపరిచి కాచి కాపాడమని, అలసిన దేహాలకి రాత్రి మంచి విశ్రాంతినిమ్మని మా ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ఇంతటితో కూడిక ముగించబడింది. అందరికీ వందనాలు.